వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం తంబళ్లపల్లి మండలం కోటకొండ అనేటువంటి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ 14వ తేదీ స్వాతి అనేటువంటి మైనర్ బాలిక అదృశ్యమైనటువంటి బాలిక 15వ తేదీ ఊరి శివారులో ఉన్నటువంటి పక్కనే చెరువులో మృతదేహమై కనిపించడం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను చాలా కలిచివేసేటువంటి సన్నివేశం కనపడుతోంది. అదేవిధంగా ఈ యొక్క బాలిక మృతిపైన అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా వాపోతున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మృతదేహం లభ్యమైనటువంటి ప్రదేశం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. దాదాపుగా ఇక్కడ నుంచి ఒక 25 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క గడ్డ కనిపిస్తుంది కదా, ఆ గడ్డ దగ్గరే ఈ యొక్క మృతదేహం లభించిందని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ ఎందుకు జరిగింది, అసలు కనీసం ఒక మనిషి కూడా మునగలేనటువంటి ప్రదేశం ఇది. కనీస లోతు అంటే ఇక్కడ వరకు వస్తుంది. ఆ లోతులో ఈ యొక్క డెడ్ బాడీ దొరకడం అనేది చాలా అనుమానం, ప్రజలందరికీ చాలా అనుమానంగా ఉంది. ఇక్కడ సంఘటనా స్థలానికి ఇక్కడ వచ్చి ఆ డెడ్ బాడీని తీసినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, అమ్మాయి చెప్పులు కూడా స్ట్రైట్గా లేవు, ఉల్టాగా ఇట్లా పడినాయి సార్. ఇట్లా పడినాయి, ఇట్లా ఉల్టాగా పడినాయి. 2 రూపీస్ క్యాన్స్, మొబైల్ వచ్చి బోర్లు పడినది. ఇక్కడ నుంచి అంత ప్రిలేస్ వరకు మొత్తం ఇంత లోతే వస్తుంది సార్. అమౌంట్ లోతు. ఆ బాడీ వచ్చి అక్కడ కనిపించే ప్లేస్లో బాడీ అక్కడ ఉంది సార్. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా చూసాం లోతు. ఇక్కడంతా లోతే లేదు సార్, అక్కడ కొంచెం లోతే లేదు సార్. బాడీ పైనే ఉంది. ఇక్కడ ఎక్కువ వచ్చి బురద ఉంది. మోకాళ్ళకు చేతులకు మాత్రమే బురద ఎక్కువగా ఉంది సార్. బాడీ మాత్రం లోపలికి కూడా లోపలికి పోయినా సార్, ఇక్కడ మీద ఉంది సార్. సో మీరు మామూలుగా పల్లెల్లో ఉంటారు కదా, మీరు చూస్తుంటారు ఇక్కడ మామూలుగా బావిల్లో పడిపోయిన వాళ్ళు కానీ చెరువుల్లో పడిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటే దాదాపుగా 3 రోజుల నుంచి 4 రోజుల తర్వాత వాళ్ళు ఆ బాడీ అనేది తేలడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి సంఘటన చాలా తక్కువ డ్యూరేషన్లో, అంటే కనీసం ఒకే ఒక రోజులో ఆ బాడీ అనేది మీకు లభ్యమైంది. ఓకే సార్, ఇది ఇక్కడైతే చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళు గొర్రెలు మొత్తం ఇక్కడే ఉంటాయి. ఇక్కడ వాలీబాల్ ఆడుతూనే ఉంటాం. ఇక్కడంతా చిన్నపిల్లలు అంతా ఉంటాం సార్. ఇక్కడైతే మాకు అనుమాన స్థానం లేదు. ఆ అమ్మాయిని అయితే అక్కడి నుంచి వేసి అక్కడికి వచ్చినట్టుగా మాకు అనుమానం ఎక్కువ తట్టుతాం సార్. ఓకే, అంటే ఊరు దగ్గర నుంచి కాకుండా దాదాపు అక్కడ నుంచి అడవి ప్రాంతంలో నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వేసారంటున్నారు మీరు? డౌట్ వస్తాను సార్ మాకు గ్రామస్తులందరికీ. 24 అవర్స్ ఇక్కడే ఉంటాం. పిల్లలు అంతా వాలీబాల్ అంతా ఆడుతూనే ఉంటాము. ప్రూఫ్స్ వచ్చి ఇక్కడ వచ్చి వేసారు. అమ్మాయి బాడీ వచ్చి అక్కడి నుండి వచ్చి అక్కడ వస్తుంది. తూర్పు నుంచి పడమలకు గాలి దోస్తాను సార్. బాడీ వచ్చి ఇక్కడికే రావాలి కానీ అంత గడ్డకు పోతుందని చెప్పి మాకు ఎక్కువ డౌట్ వస్తుంది సార్. మనం ఎక్కువ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి స్వాతి ఇక లేదు అని తెలిసి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి వారి తల్లిదండ్రులు కూడా మనతో ఉన్నారు. వారి తండ్రిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, స్వాతి ఎప్పుడు కనపడకుండా పోయింది, తర్వాత మీకు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది? 14వ తేదీ నైట్ కనపడకుండా పోయింది సార్. మళ్ళీ మేము పల్లెల కల్లా ఉండి నేను ఇంటికి వస్తే బిడ్డ కనపడలేదు అని తలాడినాం సార్. మాకు కనపడలేదు. స్టేషన్ కాడికి పోయి సార్ని అడిగితే లొకేషన్ పెట్టి మీ చెరులో ఇట్లా చూపిస్తానంటే పోయి తలాడినాం సార్. తలాడితే మేము అక్కడ చూసుకుంటే మాకు కనపడలేదు సార్. మళ్ళీ ఏరే పిల్లోడు లేట్రిన్ బాత్రూమ్ వచ్చి ఆ పిల్లోడు ఎత్తినాడు సార్. ఆ సెల్లు ద్వారాతో చూస్తే అక్కడ చెప్పులు ఉన్నాయి సార్. ఒక చెప్పు ఇట్లా ఒక చెప్పు ఇట్లా తిరగబడినాయి సార్. చక్కగా మామూలుగా ఎవరిన పోతే 2 ఇట్లా పోతూ ఉంటాయి సార్. ఒక్క చెప్పు ఆ చెప్పు సార్. కానీ అనుమానం వచ్చి చూస్తే నా బిడ్డ నెలలో శవమైతే లేదు సార్. నాకు 2 బిడ్డలు సార్, 3 బిడ్డలు సార్. వాడు కొడుకు, 2 కూతురు సార్. మాకు అన్యాయం జరిగినాయి సార్. అమ్మాయికి ఎవరు చంపేనారు సార్, మాకు న్యాయం చేయండి సార్, మీకు దండం పెడతా. మీరు న్యాయం చేసేసారు. ఆ మొన్నలు ఎవరు పిలుచుకొని చేశారు, వాళ్ళంతా నాశనం అయిపోవాలి సార్. నా పెద్ద చెడిచిన వాళ్ళు బాగుపడకూడదు, వాళ్ళు చచ్చిపోవాలి సార్. దాన్ని చంపేయండి సార్. మీకు కాలు పెట్టుకుంటారు. మీరు అలా చేయకూడదమ్మా, మీరు అలా చేయకూడదమ్మా. అవునవును, నా బిడ్డ చచ్చిపోయింది సార్. అట్లా చచ్చిపోవాలి సార్. మేము బాగా తక్కున్నాము సార్. మా బిడ్డ బాగా తక్కున్నాము సార్. మా కడుపు కోత పెట్టారు. మా బిడ్డ మేము కొంచెం చక్కెర పాడు సార్. అందుకదా మాకు మంచిది సార్. మీరు మీ పేరు ఏం పేరన్నా? చంద్రశేఖర్. పాప మీకేమవుతారు? కూతురు బాబాయ్. ఆ పాపకి మీరు బాబాయ్ అవుతారు. సరే చెప్పండి, ఇప్పుడు జరిగింది కదా, ఈ సంఘటన జరిగింది కదా, ఇప్పుడు మీకు ఏ విధంగా అనుమానం ఏదైనా ఉందా, లేదంటే ఒంటిపైన గాయాలు గమనించారు మీరు? దీనిపైన ఏదైనా మీకు అనుమానం ఏదైనా ఉందా?
అనుమానం అంటే ఇప్పుడు అమ్మాయి అయితే పోయి చనిపోవడం అయితే జరిగిండేదు. సో ఎవరో ఏదో కావాలని పిలుచుకొని పోయి ఆ అమ్మాయిని ఇట్లా బలవంతకరంగా ఏమైనా చేసి వాళ్ళందుకు వాళ్ళు తీసుకువెళ్ళి బావిలో అలా వేసి ఇట్లా క్రియేట్ చేశారని చెప్పి అనుమానంగా ఉంది. అదేవిధంగానే 10 days క్రితం ఒక అమ్మాయి నైట్ ఎక్కడో బయట పోవాలని పిలుచుకొని పోయి మళ్ళీ పొద్దున్నే ఆమె పిలుచుకొని రావడం జరిగింది ఇక్కడికి. ఆ రోజు కూడా ఇలాగే మాకు మార్నింగ్ కనపడిపోయే వరకు మేము ప్రయత్నించినాము. తర్వాత ఆ అమ్మాయి పక్కింటి అమ్మాయి దగ్గర నుంచి ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఆ అమ్మాయి ఎంక్వైరీ అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పారంటే ఇంకా ఆమె ఏదో బయట పోవాలని చెప్పి పిలుచుకొని పోయారు బాత్రూమ్ అలా ఉన్నాయి. యాక్చువల్లీ మీకు తెలిసింది ఏముంది, పల్లెలు ఏమంటే మనము మోడర్న్ టైలర్స్ అలాంటివి ఏమి యూజ్ చేసేది. వాళ్ళు అట్లా బహిర్భూమిగా బయట వెళ్ళడం జరిగింది. వాళ్ళు అలా చెప్పారు. తర్వాత ఆమె ఏమైందంటే ఆమె మళ్ళీ నైట్ 10 o'clock అక్కడ తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ ఒక 3-4 o'clock పిలుచుకురావడం జరిగింది ఆమెని. సో దాన్ని బట్టి ఏమైందంటే అలా ఆమె మీద మేబీ ఏమన్నా నిన్న నైట్ కూడా ఆమె అలా విధంగా తీసుకుని వెళ్ళి సంథింగ్ ఏదన్నా ఇలా ఏమైనా జరిగిందేమో అని అనుమానంగా ఉంది. సేమ్ అదే మేము కూడా ఆల్రెడీ ఎస్ఐ గారికి ఎఫ్ఐఆర్లో ఫైల్ చేయమని చెప్పాము. అదేవిధంగా వేరే ఏమన్నా ఆల్రెడీ ఇంతమంది ఇలా జరిగిందంటే ఏమన్నా ఆ మొబైల్ ద్వారా ఏమన్నా మొబైల్ ట్రేస్ చేసి మేము చెక్ చేయడం ఏంటంటే మొబైల్ చూసి మొబైల్లో ఆ నైట్ జరిగిన మొబైల్లో కన్వర్జేషన్ వల్ల ఏమన్నా మాకు క్లూ దొరుకుతుంది ట్రై చేసాము. బట్ ఆ నెంబర్లు అయితే ఏం లేవు, డిలీట్ అయిపోయినాయి. సో దాన్ని బట్టి వాళ్ళకి ఏం చేసామంటే కాల్ డేటా బ్యాకప్ చేసి ఏమన్నా మేబీ ఇక్కడ నుంచి ఎంఐ దగ్గర నుంచి అవుట్ గోయింగ్ కానీ ఈ మొబైల్ నుంచి అక్కడి నుంచి ఏమన్నా వేరే మొబైల్ ఏమన్నా ఇంకా అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ వచ్చి చెక్ చేసి మాకు ఏదైనా క్లూ ప్రొవైడ్ చేయమని చెప్పాము. అలాగే పోస్ట్ మార్టం అయిన తర్వాత మేబీ ఏమన్నా దాంట్లో ఏమన్నా ఫింగర్ ప్రింట్స్ బయట తీసి లేడీస్ ఉన్నాయా జెంట్స్ ఉన్నాయా, ఒకవేళ ఒకరివే ఉన్నాయా లేకపోతే 2-3 ఉన్నాయా తీసుకొని సో దాంట్లో ఉన్న వాళ్ళని బయటకు లాగాలని చెప్పి చూస్తున్నాం. ఎందుకంటే ఆ సేమ్ ఆ ఏజ్ గల వాళ్ళు ఇక్కడ పల్లెల్లో చాలామంది ఉన్నారు అనమాట. ఈరోజు ఏమన్నా జరిగింది రేపు ఇంకొకరు జరగచ్చు కదా, సంథింగ్ ఏదో ఒక నిజాన్ని బయట తీసుకొచ్చే ఇలాంటి జరగకూడదని చెప్పేసి. మృతదేహం లభ్యమైనటువంటి ప్రదేశం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. దాదాపుగా ఇక్కడ నుంచి ఒక 25 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క గడ్డ కనిపిస్తుంది కదా, ఆ గడ్డ దగ్గరే ఈ యొక్క మృతదేహం లభించిందని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ ఎందుకు జరిగింది, అసలు కనీసం ఒక మనిషి కూడా మునగలేనటువంటి ప్రదేశం ఇది. కనీస లోతు అంటే ఇక్కడ వరకు వస్తుంది. ఆ లోతులో ఈ యొక్క డెడ్ బాడీ దొరకడం అనేది చాలా అనుమానం, ప్రజలందరికీ చాలా అనుమానంగా ఉంది. ఇక్కడ సంఘటనా స్థలానికి ఇక్కడ వచ్చి ఆ డెడ్ బాడీని తీసినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ అమ్మాయి చెప్పులు కూడా స్ట్రైట్గా లేవు, ఉల్టాగా ఇట్లా పడినాయి సార్. ఇట్లా పడినాయి, ఇట్లా ఉల్టాగా పడినాయి. 2 rupees క్యాన్స్, మొబైల్ వచ్చి బోర్లు పడినది. ఇక్కడ నుంచి అంత ప్రిలేస్ వరకు మొత్తము ఇంత లోతే వస్తుంది సార్. అమౌంట్ లోతు ఆ బాడీ వచ్చి అక్కడ కనిపించే ప్లేస్లో బాడీ అక్కడ ఉంది సార్. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా చూసాం లోతు. ఇక్కడంతా లోతే లేదు సార్, అక్కడ కొంచెం లోతే లేదు సార్. బాడీ పైనే ఉంది. ఇక్కడ ఎక్కువ వచ్చి బురద ఉంది. మోకాళ్ళకు చేతులకు మాత్రమే బురద ఎక్కువగా ఉంది సార్. బాడీ మాత్రం లోపలికి కూడా లోపలికి పోయినా సార్, ఇక్కడ మీద ఉంది సార్. సో మీరు మామూలుగా పల్లెల్లో ఉంటారు కదా, మీరు చూస్తుంటారు ఇక్కడ మామూలుగా బావిల్లో పడిపోయిన వాళ్ళు కానీ చెరువుల్లో పడిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటే దాదాపుగా 3 రోజుల నుంచి 4 రోజుల తర్వాత వాళ్ళు ఆ బాడీ అనేది తేలడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి సంఘటన చాలా తక్కువ డ్యూరేషన్లో, అంటే కనీసం ఒకే ఒక రోజులో ఆ బాడీ అనేది మీకు లభ్యమైంది. ఓకే సార్, ఇది ఇక్కడైతే చిన్నపిల్లలు కానించి పెద్దవాళ్ళు గొర్రెలు మొత్తం ఇక్కడే ఉంటాయి. ఇక్కడ వాలీబాల్ ఆడుతూనే ఉంటాం. ఇక్కడంతా చిన్నపిల్లలు అంతా ఉంటాం సార్. ఇక్కడైతే మాకు అనుమాన స్థానం లేదు. ఆ అమ్మాయిని అయితే అక్కడి నుంచి వేసి అక్కడికి వచ్చినట్టుగా మాకు అనుమానం ఎక్కువ తట్టుతాం సార్. ఓకే, అంటే ఊరు దగ్గర నుంచి కాకుండా దాదాపు అక్కడ నుంచి అడవి ప్రాంతంలో నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వేసారంటున్నారు మీరు. డౌట్ వస్తాను సార్ మాకు గ్రామస్తులందరికీ. 24 hours ఇక్కడే ఉంటాం. పిల్లలు అంతా వాలీబాల్ అంతా ఆడుతూనే ఉంటాము. ప్రూఫ్స్ వచ్చి ఇక్కడ వచ్చి వేసారు. అమ్మాయి బాడీ వచ్చి అక్కడి నుండి వచ్చి అక్కడ వస్తుంది. తూర్పు నుంచి పడమలకు గాలి దోస్తాం సార్. బాడీ వచ్చి ఇక్కడికే రావాలి కానీ అంత గడ్డకు పోతుందని చెప్పి మాకు ఎక్కువ డౌట్ వస్తుంది సార్. మనం ఎక్కువ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి స్వాతి ఇక లేదు అని తెలిసి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి వారి తల్లిదండ్రులు కూడా మనతో ఉన్నారు. వారి తండ్రిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, స్వాతి ఎప్పుడు కనపడకుండా పోయింది, తర్వాత మీకు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది? 14వ తేదీ నైట్ కనపడకుండా పోయింది సార్. మళ్ళీ మేము పల్లెల కల్లా ఉండి నేను ఇంటికి వస్తే బిడ్డ కనపడలేదు అని తాలాడినాం సార్. మాకు కనపడలేదు. స్టేషన్ కాడికి పోయి సార్ని అడిగితే లొకేషన్ పెట్టి మీ చెరులో ఇట్లా చూపిస్తానంటే పోయి తాలాడినాం సార్. తాలాడితే మేము అక్కడ చూసుకుంటే మాకు కనపడలేదు సార్. మళ్ళీ ఏరే పిల్లోడు లేట్రిన్ బాత్రూమ్ వచ్చి ఆ పిల్లోడు ఎత్తినాడు సార్ ఆ సెల్లు ద్వారాతో చూస్తే అక్కడ చెప్పులు ఉన్నాయి సార్. ఒక చెప్పు ఇట్లా ఒక చెప్పు ఇట్లా తిరగబడినాయి సార్. చక్కగా మామూలుగా ఎవరిన పోతే 2 ఇట్లా పోతూ ఉంటాయి సార్. ఒక్క చెప్పు ఆ చెప్పు సార్. కానీ అనుమానం వచ్చి చూస్తే నా బిడ్డ నెలలో శవమైతే లేదు సార్. నాకు 2 బిడ్డలు సార్, 3 బిడ్డలు సార్. వాడు కొడుకు, 2 కూతురు సార్. మాకు అన్యాయం జరిగినాయి సార్. అమ్మాయి
చనిపోయినాడు సార్, మాకు న్యాయం చేయండి సార్, మీకు దండం పెడతా. మీరు న్యాయం చేసేసారు. ఆ మొన్నలు ఎవరు పిలుచుకొని చేశారు, వాళ్ళంతా నాశనం అయిపోవాలి సార్. నా పెద్ద చెడిచిన వాళ్ళు బాగుపడకూడదు, వాళ్ళు చచ్చిపోవాలి సార్. దాన్ని చంపేయండి సార్, మీకు కాలు పెట్టుకుంటారు. అమ్మ అట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. మీరు అలా చేయకూడదమ్మా, మీరు అలా చేయకూడదమ్మా. అవునవును. నా బిడ్డ చచ్చిపోయింది సార్, అట్లా చచ్చిపోవాలి సార్. మేము బాగా తక్కున్నాము సార్, మా బిడ్డ బాగా తక్కున్నాము సార్. మా కడుపు కోత పెట్టారు, మా బిడ్డ మేము కొంచెం చక్కెర పాడు సార్. అందుకే తప్పక మంచిది సార్. మీరు మీ పేరు ఏం పేరన్నా? చంద్రశేఖర్ ఆ పాప మీకేమవుతారు? కూతురు బాబా. మీ ఆ పాపకి మీరు బాబాయ్ అవుతారు. సరే చెప్పండి, ఇప్పుడు జరిగింది కదా, ఈ సంఘటన జరిగింది కదా, ఇప్పుడు మీకు ఏ విధంగా అనుమానం ఏదైనా ఉందా, లేదంటే ఒంటిపైన గాయాలు గమనించారు మీరు, దీనిపైన ఏదైనా మీకు అనుమానం ఏదైనా ఉందా? అనుమానం అంటే ఇప్పుడు అమ్మాయి అయితే పోయి చనిపోవడం అయితే జరిగిండేదు. సో ఎవరో ఏదో కావాలని పిలుచుకొని పోయి ఆ అమ్మాయిని ఇట్లా బలవంతకరంగా ఏమైనా చేసి వాళ్ళందుకు వాళ్ళు తీసుకువెళ్ళి బాయిలో అలా వేసి ఇట్లా క్రియేట్ చేశారని చెప్పి అనుమానంగా ఉంది. అదేవిధంగానే 10 days క్రితం ఒక అమ్మాయి నైట్ ఎక్కడో బయట పోవాలని పిలుచుకొని పోయి మళ్ళీ పొద్దున్నే ఆమె పిలుచుకొని రావడం జరిగింది ఇక్కడికి. ఆ రోజు కూడా ఇలాగే మాకు మార్నింగ్ కనపడి మేము ప్రయత్నించినాము. తర్వాత ఆ అమ్మాయి పక్కింటి అమ్మాయి దగ్గర నుంచి రావడం జరిగింది. అప్పుడు ఆ అమ్మాయి ఎంక్వైరీ అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పారంటే ఇంకా ఆమె ఏదో బయట పోవాలని చెప్పి పిలుచుకొని పోయారు, బాత్రూమ్ అలా ఉన్నాయి. యాక్చువల్లీ మీకు తెలిసింది ఏముంది, పల్లెలు ఏమంటే మనము మోడర్న్ టైలర్స్ అలాంటివి ఏమి యూజ్ చేసేది, వాళ్ళు అట్లా బహిర్భూమిగా బయట వెళ్ళడం జరిగింది. వాళ్ళు అలా చెప్పారు. తర్వాత ఆమె ఏమైందంటే ఆమె మళ్ళీ నైట్ 10 o'clock అక్కడ తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ ఒక 3-4 o'clock పిలుచుకురావడం జరిగింది ఆమెని. సో దాన్ని బట్టి ఏమైందంటే అలా ఆమె మీద మేబీ ఏమన్నా నిన్న నైట్ కూడా ఆమె అలా విధంగా తీసుకుని వెళ్ళి సంథింగ్ ఏదన్నా ఇలా ఏమైనా జరిగిందేమో అని అనుమానంగా ఉంది. సేమ్ అదే మేము కూడా ఆల్రెడీ ఎస్ఐ గారికి FIRలో ఫైల్ చేయమని చెప్పాము. అదేవిధంగా వేరే ఏమన్నా ఆల్రెడీ ఇంతమంది ఇలా జరిగిందంటే ఏమన్నా ఆ మొబైల్ ద్వారా ఏమన్నా మొబైల్ ట్రేస్ చేసి మేము చెక్ చేయడం ఏంటంటే మొబైల్ చూసి మొబైల్లో ఆ నైట్ జరిగిన మొబైల్లో కన్వర్జేషన్ వల్ల ఏమన్నా మాకు క్లూ దొరుకుతుంది ట్రై చేసాము. బట్ ఆ నెంబర్లు అయితే ఏం లేవు, డిలీట్ అయిపోయినాయి. సో దాన్ని బట్టి వాళ్ళకి ఏం చేసామంటే కాల్ డేటా బ్యాకప్ చేసి ఏమన్నా మేబీ ఇక్కడ నుంచి EMI దగ్గర నుంచి అవుట్ గోయింగ్ కానీ ఈ మొబైల్ నుంచి అక్కడి నుంచి ఏమన్నా వేరే మొబైల్ ఏమన్నా ఇంకా అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ వచ్చి చెక్ చేసి మాకు ఏదైనా క్లూ ప్రొవైడ్ చేయమని చెప్పాము. అలాగే పోస్ట్ మార్టం అయిన తర్వాత మేబీ ఏమన్నా దాంట్లో ఏమన్నా ఫింగర్ ప్రింట్స్ బయట తీసి లేడీస్ ఉన్నాయా జెంట్స్ ఉన్నాయా, ఒకవేళ ఒకరివే ఉన్నాయా లేకపోతే 2-3 ఉన్నాయా తీసుకొని సో దాంట్లో ఉన్న వాళ్ళని బయటకు లాగాలని చెప్పి చూస్తున్నాం. ఎందుకంటే సేమ్ ఆ ఏజ్ గల వాళ్ళు ఇక్కడ పల్లెల్లో చాలామంది ఉన్నారు అనమాట. ఈరోజు ఏమన్నా జరిగింది రేపు ఇంకొకరు జరగచ్చు కదా, సంథింగ్ ఏదో ఒక నిజాన్ని బయట తీసుకొచ్చే ఇలాంటి జరగకూడదని చెప్పేసి.